హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి మరియు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, అంతేకాకుండా ఎస్ఎస్సిలోని అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ పైన క్లాస్ అయితే చూడబోతున్నామండి. మోడల్ పేపర్స్ రూపంలో అయితే మనము డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇటీవల జరిగినటువంటి అన్ని పోటీ పరీక్షలకు కూడా మన మోడల్ పేపర్స్ నుంచి అయితే బిట్స్ రావడం జరిగింది చాలా వరకు. ఇక మన కోర్స్ తీసుకున్న వారైతే 100% అటెంప్ట్ చేయగలిగారు. అంత పర్ఫెక్ట్గా మనము కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత. ఒకసారి డెమో చూసి కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎండింగ్ వరకు చూడండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. ముందుగా చిన్న లైక్ చేయండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1. నిన్న అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అంటే ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు అని అడిగాను. చాలామంది సరైన సమాధానం చెప్పారు. ఆంటోనియో గుటెరస్ అండి ఆన్సర్. ఓకే, టిక్ చేసుకోవాలి. ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. పెల్లాగ్రా దేని లోపం వల్ల కలుగును? పెల్లాగ్రా అనేటువంటి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నియాసిన్ లోపం వల్ల అయితే కలుగుతుందండి. ఓకేనా. గాలిలో ఎగిరే పక్షి న్యూటన్ ఏ సూత్రానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు? గాలిలో ఎగిరే పక్షి న్యూటన్ ఏ సూత్రానికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి సూత్రం అండి. ఓకేనా, న్యూటన్ ఫస్ట్ లా. నెక్స్ట్ 1. ఎలక్ట్రిక్ స్విచ్లు ఏ పదార్థంతో తయారు చేయబడతాయి? ఎలక్ట్రిక్ స్విచ్లు ఏ పదార్థంతో తయారు చేయబడతాయి? ఆప్షన్ 2 బెకలైట్ అనేటువంటి ప్రత్యేకమైన లోహంతో దీన్ని తయారు చేస్తారు, ఎలక్ట్రిక్ స్విచ్లు. నెక్స్ట్ 1. రసభరిత కాండాలు ఈ మొక్కలలో మనకు కనిపిస్తాయి. రసభరిత కాండాలు ఎందులో ఉంటాయండి? ఎడారి మొక్కల్లో ఉంటాయండి. ఓకేనా, మొత్తం కూడా లైక్ బ్రహ్మజముడు కావచ్చు, నాగజముడు కావచ్చు, అలోవెరాకు చెందినటువంటి మొక్కలు, ఇవన్నీ కూడా ఎడారి జాతి మొక్కలండి. ఓకేనా, వీటి కాండాలను గనక చూసినట్లయితే దాంట్లో మొత్తం గమ్ములాగా మనకు కనిపిస్తుందండి. రసభరితంగా అయితే ఉంటాయి. ఎందుకు రీజన్ అంటే ఎడారిలో నీటి శాతం అనేది చాలా తక్కువ, కాబట్టి మొక్కలు తీసుకున్నటువంటి నీటిని ఫ్యూచర్ కోసము అవి అలాగే స్టోర్ చేసి ఉంటాయండి. అందుకే దాని కాండాన్ని మనం కోసినప్పుడు ఏమవుతుంది? కంప్లీట్గా అందులో వాటర్ స్టోరేజ్ మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ 1. అతిపెద్ద క్రోమోజోములు కలిగిన మొక్క ఏది? అతిపెద్ద క్రోమోజోములు కలిగినటువంటి మొక్క ఏంటండి? ట్రిలియం అనేటువంటి మొక్కలో అతిపెద్ద క్రోమోజోములు ఉంటాయండి. ఓకేనా, మరి మనకు చూసినట్లయితే మొత్తము మానవులకి 23 జతల క్రోమోజోములు ఉంటాయి. 23 జతలు లేదా 46 క్రోమోజోములు మన శరీరంలో ఉంటాయి. ఓకేనా, మరి ఈ యొక్క క్రోమోజోమ్లలో డిఎన్ఏ అనేటువంటిది ఉంటుందండి. డిఎన్ఏ, ఈ క్రోమోజోమ్లు డిఎన్ఏనే వీటికి మూలంగా చెప్పుకోవచ్చండి. ఓకే, గమనించాలి. బాలసోర్లో సమానంగా ఉండే సంఖ్య ఏంటి? ఐసోటోప్లు, ఐసోబార్లు అని ఉంటాయండి. ఇందులో ఐసోబార్లలో సమానంగా ఉండే సంఖ్య ఏది? ఐసోబార్ ఏంటండి? పరమాణువు యొక్క ద్రవ్యరాశి అనేది ఐసోబార్లలో
సమానంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. హైడ్రోఫోనిక్స్ అనగా ఏంటి? హైడ్రోఫోనిక్స్. హైడ్రో అనగానే మనకు ఒకటి గుర్తుకు రావాలి. ఏంటి? హైడ్రో అంటే వాటర్. ఓకే, హైడ్రోఫోనిక్స్ అంటే ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 2. మృత్తిక లేకుండా మొక్కలను పెంచడము. మృత్తిక అంటే మట్టి లేకుండా మొక్కలను ఒక పరీక్ష నాళికలో వాటర్ ఉంటుందండి. ఆ వాటర్లో మరి మొక్కకు కావలసినటువంటి అన్నింటిని కూడా ఆ వాటర్లోనే ప్రొవైడ్ చేసి మొక్కలను పెంచే విధానాన్నే హైడ్రోఫోనిక్స్ అంటాము. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. ఏ నాడీ తంతువులు కణదేహం అంటే సైటాన్ నుండి సమాచారం గ్రహించి ఇంకొక నాడీ కణానికి చేరవేయును? ఆన్సర్ ఆప్షన్ 4 ఆక్సాన్ అంటారండి దీన్ని, ఆక్సాన్. నెక్స్ట్ వన్. కణంలోని ఏ కణాంగము ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది? కణంలోని ఏ కణాంగము ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 రైబోసోములు. ఏంటండి? రైబోసోమ్. క్రింది వానిలో ఎమైనో ఆమ్ల హార్మోన్ కానిది ఏది? ఈ క్రింది వానిలో ఎమైనో ఆమ్ల హార్మోన్ కానిది ఏంటది? ఇన్సులిన్ కాదండి, ఎమైనో ఆమ్లానికి సంబంధించింది కాదు. థైరాక్సిన్, మెలటోనిన్, అడ్రినాలిన్ అనేటువంటివి ఎమైనో ఆమ్ల హార్మోన్స్గా చెప్పుకోవచ్చు. బట్ ఇన్సులిన్ అనేది కాదు. ఓకే, ఎందుకండి? ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎమైనో ఆమ్లానికి సంబంధించింది కాదు. ఓకే, నెక్స్ట్. దృశ్య తంతువు పనిచేయుటకు కారణం ఏంటి? దృశ్య తంతువు పనిచేయుటకు గల కారణము, అందులో ఉన్నటువంటి ధర్మం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, సంపూర్ణాంతర పరావర్తనం. సంపూర్ణాంతర పరావర్తనం అనేటువంటి సూత్రం ఆధారంగా దృశ్య తంతువులు ఏర్పడతాయి. అంటే ఇవేమంటారంటే ఎండమావులు, ఫర్ ఎగ్జాంపుల్ ఎడారిలో కనిపించేటువంటి ఎండమావుల లాంటివి. ఓకే, అంటే ఇల్యూషన్ అంటారండి, కంప్లీట్గా ఇల్యూషన్. రాగి తగరం లోహాల కలయిక వల్ల ఏర్పడే మిశ్రమ లోహం ఏది? రాగి తగరం లోహాల కలయిక వలన ఏర్పడే మిశ్రమ లోహం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బెల్ మెటల్ అంటారు దీన్ని. బెల్ మెటల్. గంట అండి. ఓకేనా, మనం చూసేటువంటి గంట, బడిలో కొడతారు కదా ఆ గంట కావచ్చు, గుడిలో ఉండే గంట కావచ్చు. సో ఇవి పర్ఫెక్ట్ సౌండ్ రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పర్సంటేజ్తో రాగి మరియు తగరాలను కలిపి తయారు చేస్తారండి. అందుకే అవి పర్ఫెక్ట్ సౌండ్ని చేస్తాయి. ఓకే, గమనించాలి. ఆస్కార్బిక్ ఆమ్లం యొక్క విధి కానిది ఏంటి? ఆస్కార్బిక్ ఆమ్లం యొక్క విధి కానిది 58. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, నాడీ వ్యవస్థను మేల్కొల్పడం అనేది దీని యొక్క విధి కాదు. ఏంటి మరి? వ్యాధి నిరోధక శక్తిని పెంచడము, యాంటీ క్యాన్సర్గా పనిచేయడము, కొలెస్ట్రాల్ను తగ్గించడము. ఆస్కార్బిక్ ఆమ్లం యొక్క విధి అండి, సి విటమిన్. అల్యూమినియం పోలిమరిక్ హైడ్రేట్లో అల్యూమినియం చుట్టూ ఉన్న హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య ఎంత? అల్యూమినియం పోలిమరిక్ హైడ్రేట్లో అల్యూమినియం చుట్టూ ఉన్న హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 6. ఎన్ని ఉంటాయండి? మొత్తము 6. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రమాదకర స్థాయి తక్కువగా భూతాపం ఉండాలంటే ప్రపంచ దేశాలు ఏ సంవత్సరానికి కర్బన ఉద్గారాలను 0 స్థాయికి తగ్గించాలని ఐక్యరాజ్య సమితి పేర్కొంది? ఏ సంవత్సరం వరకు అండి? 2070 వరకు కనుక కర్బన ఉద్గారాలను 0కి తీసుకొచ్చినట్లయితే భూతాపాన్ని కంప్లీట్గా తగ్గించవచ్చు అంటే తెలియజేసింది ఐక్యరాజ్య సమితి. ఓకే, నెక్స్ట్ వన్. 2024 సంవత్సరానికి గాను మరణానంతరం భారతరత్న ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి ఎవరు? ఎవరికి వచ్చిందండి మరణానంతరము? ఆన్సర్ ఆప్షన్ 1 కర్పూరి ఠాకూర్ గారు. ఓకే, కర్పూరి ఠాకూర్ గారికి వచ్చింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2024 సంవత్సరానికి గాను బీసీసీఐ అవార్డుల ప్రదానంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు క్రింది వారిలో ఎవరికి ప్రకటించింది? లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికండి? రవి శాస్త్రి గారికి లభించింది. ఇంపార్టెంట్. ఏ కన్ఫ్యూజ్డ్ మైండ్ స్టోరీ పుస్తక రచయిత ఎవరు? ఏ కన్ఫ్యూజ్డ్ మైండ్ స్టోరీ.
ఆప్షన్ 4 అండి. సాహిల్ సేత్. ఎవరండి? సాహిల్ సేత్. నెక్స్ట్, ప్రాచీన కాలంలో శాసనాలపై ఏ భాష లిఖించేవారు? ప్రాచీన కాలంలో అండి శాసనాలపైన భారతదేశంలో అసలు శాసనాలు వేయడం అనేటువంటి అంశాన్ని స్టార్ట్ చేసిన వారు ఎవరండి? అశోకుడు. ఓకే, అశోకుడే శాసనాలు వేయించడం అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది మన దేశంలో. మరి శాసనాలలో ఏ భాషలో లిఖించేవారు ప్రీవియస్గా? ఫస్ట్ ఏంటండి? ప్రాకృతం అండి, ఇంపార్టెంట్. ప్రాకృత భాష ఉపయోగించేవారు, ప్రాకృతము. ఓకే, మరి అందరికీ కూడా ఒక ముఖ్యమైన క్వశ్చన్ అండి, జీకే క్వశ్చన్. సో ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. బౌద్ధుల యొక్క పవిత్ర గ్రంథాలైనటువంటి త్రిపీఠకాలు ఏ భాషలో రచించడం జరిగింది? మీ క్లూ ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి 3 భాషల్లో కూడా అది రచించలేదు. ఓకేనా, మరి ఏ భాషలో రచించడం అయితే జరిగిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లేదా మీకు తెలియకపోతే బౌద్ధ మత గ్రంథాల భాష అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకే, అష్టాధ్యాయి గ్రంథమును ఎవరు రచించారు? అష్టాధ్యాయి ఎవరు రచించారండి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పాణిని. ఓకే, పాణిని రచించారు. భారతదేశంలో తొలి రైల్వేను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? తొలి రైల్వే అండి బ్రిటిష్ వారి కాలంలో 1853 ఏప్రిల్ 16. ఓకే, మరి తొలి రైల్వేనైతే ప్రారంభించడం జరిగింది ముంబై నుండి తానే మధ్య మొదటి రైలును ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇంపార్టెంట్. అంగారకుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించేందుకు నాసా ప్రయోగించనున్న విమానం పేరేంటి? విమానం ఆప్షన్ 4 మ్యాగీ అండి. దాని పేరేంటి? మ్యాగీ. మనం తినే మ్యాగీ కాదు. సో దాని పేరు మ్యాగీ. ఓకే, నెక్స్ట్, పార్లమెంట్ క్వశ్చన్ అవర్కు సంబంధించి స్టార్డ్ క్వశ్చన్ అనగా ఏంటి? అంటే నక్షత్రపు గుర్తు ఉన్న ప్రశ్న అని అర్థం, సింపుల్గా చెప్పాలంటే. దానికి అర్థం ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 3 మౌఖిక సమాధానము ఆశించినది. అంటే ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి, నోటి ద్వారా, రాతపూర్వకంగా కాదండి, నోటి ద్వారా చెప్పాలి. ఓకే, ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్ 2024లో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్న భారత ఆటగాడు ఎవరు? ఆప్షన్ 4 మాన్సింగ్. ఎవరండి? మాన్సింగ్. ఈ క్రింది ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో సాంప్రదాయ నూతన సంవత్సరం లోసార్ను జరుపుకుంటారు? ఏంటండి లోసార్? ఏంటది? లడఖ్లో జరుపుకుంటారండి, లడఖ్లో. నెక్స్ట్ వన్, వాతావరణ మార్పు పనితీరు సూచి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఆప్షన్ 1 8th ప్లేస్లో ఉందండి. నెక్స్ట్, భారత ఆర్థిక వ్యవస్థలో సరళీకరణలు ఎవరు ప్రవేశపెట్టారు? ఓకే, సరళీకరణ, ఎల్పిజి అంటారు కదండి, లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటారు. ఇందులో సరళీకరణ అంటే లిబరైజేషన్. ఓకేనా, మరి ఈ ఎల్పిజి మొత్తంలో ఇది ఒక పార్ట్ అండి, అంతే. ఓకేనా, మరి ఈ సరళీకరణను ఎవరు ప్రవేశపెట్టారని అడిగారు, ఒకటి అడిగారు ఇక్కడ, బట్ ఇదంతా కలిపి ఒక గ్రూప్ లాగా ఉంటుంది. ఎవరు ప్రవేశపెట్టారండి? మాజీ ప్రధానమంత్రి, అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారి. ఓకే, పివి నరసింహారావు గారి ఆర్థిక సలహాదారుగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు అయితే ప్రవేశపెట్టడము జరిగింది. ఓకేనా, ఎవరి హయాంలో అంటే ఎవరు ప్రధానిగా ఉన్న టైంలో అంటే పివి నరసింహారావు. ఓకేనా, గమనించాలి. క్రింది వానిలో మానవాభివృద్ధి సూచిలో ఉండని అంశం ఏది? ఏ అంశం ఉండదండి? సామాజిక అసమానతలు అనేది ఉండదు. ఓకేనా, దాన్ని పరిగణలోనికి తీసుకోరు, బట్ మన దేశంలో అదే అతిపెద్ద సమస్య. ఓకేనా, బట్ మానవాభివృద్ధి సూచిలో సగటు జీవన ప్రమాణము, నిజ తలసరి ఆదాయము, వయోజనుల అక్షరాస్యత అనేవి పరిగణలోనికి తీసుకుంటారు, సామాజిక సమానతలు తీసుకోరు. భారతదేశంలో ఏ నిబంధన ప్రకారము ఆర్థిక సంఘం ఏర్పాటు చేశారు? ఆర్థిక సంఘం ఏ నిబంధన అండి? 280వ ఆర్టికల్ ప్రకారం. గణిత శాస్త్రంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఏ అవార్డును బహుకరిస్తారు? ఆన్సర్ అబెల్ ప్రైజ్ అండి. మీరు ఒకటి గమనించారండి, నోబెల్ ప్రైజెస్లో మ్యాథమెటిక్స్ ఉండదండి. గమనించారు ఎవరైనా? నోబెల్ ప్రైజ్లో మ్యాథమెటిక్స్కి ఎలాంటి బహుమతి ఉండదు. అందుకే దీనికి సపరేట్గా అబెల్ ప్రైజ్ అని ఇస్తారండి, అబెల్ ప్రైజ్. ఓకే, ఆల్ఫ్రెడ్ నోబెల్ మరి నోబెల్ ప్రైజ్లను
ప్రవేశపెట్టినప్పుడు అతనికి మ్యాథ్స్ అనేది నచ్చలేదటండి. అసలు ఇది ఎందుకు పనికిరాదు, అన్నిటికి మూలం ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఇవి మాత్రమే మెయిన్. అసలు మ్యాథ్స్ అనేది యూజ్‌లెస్ అనేటువంటి అంశంతో దీన్ని పక్కన పెట్టేశారట. అందుకే మ్యాథ్స్ అనేది మనకు కనిపించదు నోబెల్ ప్రైజెస్‌లో. అందుకే దీనికి సెపరేట్‌గా ఈ యొక్క మ్యాథమెటిక్స్ శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నాయో, లేదు లేదు మనది చాలా గొప్పది, అన్నిటికి మూలం మనదే అని చెప్పేసి ఈ యొక్క అబెల్ ప్రైజ్‌ని అయితే స్టార్ట్ చేయడము జరిగింది. ఓకేనా? సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. రేపటి మోడల్ పేపర్‌తో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసిన వారందరూ కూడా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.